ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? నా పేరు యాదమ్మ. ఏం చేస్తుంటారు? మేము కుండలో పని చేస్తాం, కుమ్మరోళ్ళు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉన్నాయంటే ఆయన కొన్ని చేస్తుండు, మరి ఆ డబ్బులు లేవు అంటుండు. మరి లేని ఆడ తెచ్చిస్తాడు, ఉంటేనేగా ఇచ్చేది. ఈ అయిన వాళ్ళు కాని వాళ్ళు ఈ బస్సులు ఎక్కి కొట్టకసి వస్తారు. ఆ బస్సులు ఎక్కి తీసేసి మరి ఏదైనా పేదోళ్ళకు, ఆడోళ్ళకు పావుల బేడ ఇస్తే లెక్క ఉంటుంది. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎక్కి వాళ్ళ పిల్లలు జల్లలు తొక్కి సలాడుతారు, చచ్చిపోతారు. ఎవరికన్నా పోదాం అంటే భయం అవుతుంది. అవి ఎక్కడ ఆ ఫ్రీ బస్సులు తగ్గించినా ఏం లేదు కిరాయి, లేకుంటే ఆడోళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించినా ఏం లేదు. కానీ ఆ బస్సులలో దూరభారం పోవాలంటే నిలబడి వస్తున్నాం. అట్లా ఇబ్బందులు ఉన్నాయి. లేని వాళ్ళకి గుర్తించాలి. ఏడనైనా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళని గుర్తించాలి. ఉన్నోడికి అంటే ఆయన ఎమ్మడి నలుగురు జెండా పట్టుకొని వస్తే ఆయన వెనక ఉన్న అనుచరులకు ఇస్తారు, కానీ మాలాంటి వాళ్ళకి గుర్తిస్తలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? పాలన అంటే ఆయన కూడా అట్నే జరిగింది. అప్పట్లో ఉన్నోనికే చూసుకోండు. ఆయన ఎమ్మడి జెండా పట్టినోడు 4 సార్లు పరిచయం ఉన్నాడు. మా అన్న ఉండు, మా తమ్ముడు ఉండు, మా వెనక పడుతుండు అన్నాడు. ఆలోలాలే ఇచ్చుకోరు, కానీ మనం వెనక ఉండి వేసినా ఓటు వేసినా మనల్ని గుర్తించాం. వాళ్ళు తిరుగుతారు దాటి మేము తిరిగినాం, చేసుకున్నాం, మా పని మేము చేసుకున్నాం. మీరు తిరిగి తెచ్చుకోరంటే మనం పోలేంగా. కూలి చేసుకున్న వాళ్ళకు మేము కూలి చేసుకుంటూనే వెళ్తుంది. మేము వాళ్ళమ్మడి తిరిగితే వెళ్ళదు. మా బాబు కూడా అట్నే తిరిగిండు కేసీఆర్ పాలనప్పుడు. తిరిగితే మా పిల్లగానికి బీసీలో అన్నారు, మా పక్కన వాళ్ళకి ఇచ్చారు, కానీ మాకు ఇవ్వలే. మా అబ్బాయి రేతురు బాగులు కూడా ఏడ మీటింగ్ అయినా ఉరికేది, రాలేదు. పెట్టినాం అప్లికేషన్లు పెట్టినా మా కింద పడేసారు. అసలు మా కనపడకుండానే చేశారు. వాళ్ళెమ్మటి ఉన్న వాళ్ళకే ఇచ్చుకోరు. వాళ్ళు ఉంటారుగా, దోస్తానంగా మంచితనంగా ఉన్నా ఇచ్చుకోరు. ఏమంగా పట్టించుకోలేదు. అట్లాంటి మీటింగ్లో పోకుండా మేము కూలి చేసుకొని బతుకుతున్నాం. మీ పేరు సార్? సలిగంటి నాగయ్య నా పేరు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది, నో ప్రాబ్లం, మంచిగా ఉంది. అంటే ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మహిళలకు ఒక బస్సు సౌకర్యం ఒకటి, ఈ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కరెక్ట్గా వేయట్లేదు అనేది ఒక ఆలోచన, క్లియర్గా లేదనేది. అవి కూడా చేస్తే బాగుంటుంది. ఇదివరకు టీఆర్ఎస్ బెటర్గానే ఉండే, ఇప్పుడు ఇంకా బెటర్గా చేయాల్సిందే. కానీ 1-2 పథకాలే ముందు పెట్టి నడిపిస్తారు అనేది ఒక ఆలోచన. ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రైతు బంధు వేస్తామని అంటే 1 ఎకరం వరకు 1/2 ఎకరం వరకు అట్లా వేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా పర్ఫెక్ట్ వేయాలి. అది కూడా అడ్డగోలుగా 50 ఎకరాలు 100 ఎకరాలు అట్లా కాకుండా లిమిట్ పెట్టేసి ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు 15 ఎకరాలు అట్లా చేస్తే బెటర్గా ఉండ అనేది ఆలోచన. అందరికి బీద వాళ్ళకి కవర్ అవుతుంది అనేది ఆలోచన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంది. కాకపోతే కొన్ని ప్రాజెక్టులలో వాటిలో వీటిలో కొద్దిగా అవకతలు జరిగినాయి. అవినీతి అయితే కొద్దిగా జరిగింది అనేది బాగా ప్రచారం జరిగింది. దానివల్లనే వాళ్ళు ఓడిపోవడానికి కూడా కారణం కొంత. చేసిరు బెటర్, నాట్ బ్యాడ్. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మంచిగా చేసిరు. రోడ్లు కానీ ప్రాజెక్టులు కానివ్వండి చాలా వరకు మంచిగా చేసిరు. వాళ్ళు కూడా ఇంకా మంచిగా చేస్తా అనే ఆలోచనతో వీళ్ళు వచ్చిర్రు, కానీ ఇంకా బెటర్గా చేయాల్సిందే, కానీ చేయలేకపోతున్నారు అనేది అనుకుంటున్నాను. మీ పేరు సార్? నా పేరు రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గారైతే ఏం మంచిగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఏ విధంగా అంటారు? రైతు బంధు పడట్లే, ఏం పడట్లే. బ్యాంకులు కూడా మాఫీ కాలే, ఇంతకు ఏం కావట్లే. మహిళ ఫ్రీ బస్ పెట్టారు, కానీ బస్ స్టాండ్లో చూస్తే అంతా లేడీసే ఉంటారు, కానీ మగవాళ్ళు జెంట్స్లు ఎవరు లేరు. బస్ అయితే మంచిది కాదు ఇది. మరి ఈ 6 గ్యారెంటీల్లో ఇంకా కొన్ని అమలు చేశారు కదా, కరెంట్ అయితే ఏంటి, గ్యాస్ అయితే ఏంటి, ఇవేలా ఉన్నాయంట? ఏది రాలే, ఇంకా ఏది రాలే. గ్యాస్ లేదు. 500 అన్నారు, కానీ 500 అని చెప్పారు, కానీ ఏది రావట్లే. దరఖాస్తు పెట్టినాం కానీ రాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన రైతు బంధు వచ్చింది, కొంతమందికి బ్యాంకులు మాఫీ అయినాయి, మంచిగా రేట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మిరపకాయల రేట్ అయితే అప్పుడు 20-30 వేలు అమ్మిన మిరపకాయలు ఇప్పుడు 12,000 10,000 అమ్ముతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండని ఎవడు కొనటోడలు లేడు అసలు. దాన్ని ఒక్కొక్క బుడ్లు 5,000 6,000 పెట్టి కొనుక్కుంటూ వస్తాను. ఒక 1,500 బస్తాలు, ఒక బస్తా 1,800 2,000 పెట్టి కొంటాను. ఇలా 9,000 12,000 13,000 కొంటారు మిర్చి. నమస్తే అమ్మ. నమస్కారం. మీ పేరమ్మా? సంధ్య. ఏం చేస్తుంటారు? మిషన్ టైలరింగ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది పాలన. బస్సులు ఫ్రీ ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళకు అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ వస్తున్నాయి.
గ్యాస్ సిలిండర్ మీద 500కి వస్తుంది. ఇచ్చిన హామీలో కొన్ని హామీలు జరిగినాయి, కొన్ని హామీలు ఇంకా జరగనున్నవి. కరెంటు, గ్యాస్, ఉచిత బిల్లు రేవంత్ రెడ్డి గారు బాగుంది. పాలన చాలా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ గారి పాలన కూడా చాలా బాగానే ఉంది, అభివృద్ధులు జరిగినాయి, మంచిగానే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా వీళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి వీళ్ళది కూడా పాలన మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సోమేశ్వర్ రెడ్డి, ఏం చేస్తుంటారు? అగ్రికల్చరే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన వస్తున్నప్పుడే అనవసరమైన హామీలతో వచ్చిండు. అది కొంచెం గమనించినాము, కానీ చదువుకున్న వాళ్ళు కొంతమంది రాక కొంచెం అవగాహన లేక మార్పులు రావాలని తీసుకొచ్చిండ్రు. పరిస్థితి అంతా ఆగమాగం. ఒక ఆలోచన ఉన్నోడు వ్యవసాయ కుటుంబంలోకి తెచ్చిండు కేసీఆర్. ఒక ఆలోచనతో చేసే పనికి ప్రజలు నమ్మలేకపోయినారు ఆయనను. ఆయన ఎలక్షన్లు కూడా ఏమన్నాడంటే ప్రజలు గెలవాలి, మన పార్టీలు గెలుచుడు కాదు, వేయండి చాలా మంచిగా చెప్పిండు. కానీ అర్థం చేసుకోవడం వల్ల కొంచెం అవకతవకలైంది, పోయింది. పరిపాలన మాత్రం అంటే డీప్గా చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో పనులు కావని తెలుసు, రాతలేవు కూడా, చేయలేడు, ఒక అవగాహన లేదు, ఇబ్బంది జరుగుతుంది. పోను మేజరు హైదరాబాద్ను ఒక మంచి డెవలప్మెంట్ మంచి సిటీని తీసుకొద్దాం అనుకున్న దాన్ని ఆగమాగం చేస్తుండు. మోస్ట్లీ పెద్ద అని చాలా ఇబ్బంది అవుతుంది. అది అవస్థ అయితే పడాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన విడిపోయినప్పుడు మన అదృష్టం కొద్దీ ఒక మంచి ముఖ్యమంత్రి దొరికిండు. అది అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అవతల పక్కన వేరే రాష్ట్రం డివైడ్ అయినాక ఆ చంద్రబాబు వేసుంటాడో తెలియాలి అందరికీ. సరే తెలిసి కాపాడగలిగిండు, ఏం పోనీయకుండా చేసిండు, అన్నీ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఎక్కడ ఆయనకు ఇంత అధ్వానం అయిందంటే ఆయన మీద అదే పూర్తిగా నమ్మిండు. ఆయనే మంచి పనులు చేసుకుంటూ వచ్చిండు, రైతులకు అన్ని విధాలు ఆదుకున్నాడు. రైతు కుటుంబం, మామూలు కుటుంబం కూడా ఒక యావరేజ్ స్టేజ్కి తీసుకొచ్చిండు.